ఎన్నో ఏళ్లుగా భారత్లోకి రావాలని ట్రై చేస్తున్న టెస్లాకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. భారత్లో టెస్లా జాబ్ ఆఫర్స్ చేయడమే ఇందుకు కారణం. మరి ఇప్పటి వరకు టెస్లా భారత్కు ఎందుకు రాలేదు? ఇప్పుడు కార్యక్రమాలపై దృష్టి సారించడానికి కారణం ఏంటి? దీని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్లో నియామకాలను ప్రారంభించింది. లింక్డ్ఇన్ లో ముంబై, ఢిల్లీ నగరాల్లో 13 జాబ్ రోల్స్ ఆఫర్ చేస్తూ పోస్ట్ చేసింది. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, టెస్లా అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, ఆర్డర్ ఆపరేషన్ స్పెషలిస్ట్, సర్వీస్ మేనేజర్, స్టోర్ మేనేజర్, పార్ట్స్ అడ్వైజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ టెక్నీషియన్, కన్స్యూమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్ పోస్టులకు కనీస అనుభవం, అర్హత కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని ఆ పోస్ట్లో పేర్కొంది. ఇటీవలే అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీతో మస్క్ సమావేశం తర్వాత టెస్లా ఈ పోస్ట్ తీసుకురావడం గమనార్హం. భారత్లో దిగుమతులపై అధిక సుంకాల కారణంగా టెస్లా భారత్ మార్కెట్లోకి వచ్చేందుకు వెనకాడింది. ఇటీవల కాలంలో లగ్జరీ కార్లపై కస్టమ్స్ సుంకాన్ని 110% నుండి 70% తగ్గించింది. $40,000 కంటే ఎక్కువ, అంటే 35 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న హై ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలు తగ్గించడంతో పాటు అంతర్జాతీయ తయారీదారులకు కొన్ని పరిమితులను సడలించింది. అందుకే టెస్లా భారత్లో తన కార్యకలాపాలను మొదలుపెట్టాలన్న యోచనలో జాబ్స్ ఆఫర్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ముంబై లేదా ఢిల్లీ వేదికగా టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో దాని ఫ్లాగ్షిప్ స్టోర్ కోసం ఢిల్లీలోని ఏరో సిటీలో 5,000 చదరపు అడుగుల షోరూమ్ ను ఓపెన్ చేసేందుకు టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే భారత్లో అమ్మకాలు జరిపే టెస్లా కార్ల తయారీ ఇక్కడే జరపాలని ప్రభుత్వం పట్టుబడుతుండగా టెస్లా స్థానికంగా తయారీని ఏర్పాటు చేయడం కంటే దాని కార్లను దిగుమతి చేసుకుని రీటైల్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. అంతా ఓకే అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే టెస్లా 21 లక్షల రూపాయల ప్రారంభ ధరతో ఈవీ కార్ల అమ్మకాలను మొదలు పెడుతుందని టాక్.